Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సాధారణంగా పోలీస్ అంటే ఎలా ఉంటారు? నిండుగా యూనిఫామ్, షూస్, నెత్తిన క్యాప్, చేతిలో లాఠీ. అందరూ ఇదే ఊహించుకుంటూ ఉంటారు. సినిమా లెవెల్ అయితే అది మరో రకం. కానీ బీహార్లో ఓ పోలీస్ చేసిన వింత పని కాదు, చెత్త పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసుల క్రమశిక్షణ, దుస్తుల నియమావళిని ప్రశ్నిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. బీహార్ రాజధాని పాట్నా జిల్లాలోని ఆత్మగోళ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఎస్ఐ అంజనీ కుమార్ సింగ్ ఒక మహిళా ఫిర్యాదుదారు నుండి దరఖాస్తును స్వీకరించి ఆమె ఫిర్యాదును వింటూ కనిపించారు. ఆశ్చర్యకరంగా ఈ ఘటన జరిగినప్పుడు ఏఎస్ఐ యూనిఫామ్లో లేరు, కేవలం లుంగీ ధరించి అర్ధనగ్నంగా కనిపించారు. ఒక మహిళ తన ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్కు రావడం, ఆమె దరఖాస్తు తీసుకున్న తర్వాత ఏఎస్ఐ అంజనీ కుమార్ సింగ్ ఆమెతో మాట్లాడటం వీడియోలో కనిపించింది. అయితే విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఆ పోలీసు యూనిఫామ్లో లేకపోవడం వివాదానికి దారితీసింది. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే సోషల్ మీడియాలో నెటిజన్లు బీహార్ పోలీసుల క్రమశిక్షణ, పనితీరును ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ విషయంపై రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఆ వీడియోను పంచుకుంటూ ఆర్జేడీ కీలక వ్యాఖ్యలు చేసింది. నితీష్ కుమార్ హయాంలో కూడా బీహార్ పోలీసులు వ్యవస్థీకృతంగా, చురుగ్గా, నిజాయితీగా లేరని మండిపడింది. కానీ సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి బీహార్ పోలీసు సిబ్బంది పూర్తిగా సహనం కోల్పోయారని ఆరోపించింది. పోలీసు బలగం పూర్తిగా నిరంకుశంగా, అవినీతిమయంగా, నాగరికత లేనిదిగా, అసభ్యంగా, నిజాయితీ లేనిదిగా తయారైందని విమర్శలు గుప్పించింది. సీఎం, హోంమంత్రి సరిగ్గా లేకపోతే కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఎలా ఉంటారు అంటూ ఆర్జేడీ చేసిన ఈ ప్రకటన తర్వాత ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. వీడియో వైరల్ అయిన తర్వాత ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించారు. వైరల్ అయిన వీడియోపై విచారణ జరిపి దర్యాప్తు నివేదిక ఆధారంగా అవసరమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుందన్ కుమార్ తెలిపారు. వాస్తవానికి పోలీసు అధికారులు నివసించే ప్రదేశం పోలీస్ స్టేషన్ ప్రాంగణమే కావడం విశేషం. అధికారులు తరచుగా లుంగీలు ధరించి ఆ ప్రాంగణంలో తిరుగుతూ కనిపిస్తారని స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ఒక ఫిర్యాదుదారుడు ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు పోలీస్ అధికారి తన అధికారిక విధులను నిర్వర్తిస్తూ ఉంటే అతను నిర్దేశించిన యూనిఫామ్లో ఉండాలి కదా అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి.